ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, ఈ చక్కని వాగ్దానం మన మంచి దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో దేవుడు మాత్రమే మానవుని స్థితిగతులను మార్చే శక్తి కలిగిన వాడు. దీనులను ఉన్నత స్థలముల మీద ఉంచేవాడు. దుఃఖపడు వారినందరినీ క్షేమమునకు లేవనెత్తువాడు. 6 బాధల నుండి విడిపించేవాడు. 7 బాధలు కలిగినా ఏ కీడు తగలకుండా ప్రతి అపాయము నుండి కాపాడే శక్తిమంతుడు. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించేవాడండి. దారిద్రమును ఐశ్వర్యమును కలగజేసేవాడు ఆ దేవుడే. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించేవాడు. దరిద్రుల బాధను పోగొట్టి సంతోషాన్నిచ్చేవాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా చెబుతూ పోతే దేవుడు చేసే కార్యాలు అన్నీ ఇన్ని కావండి. లెక్కలేనన్ని అద్భుత క్రియలను, పరిశోధింపజాలని మహాకార్యములను తన బిడ్డలేడల జరిగించేవాడు ఆ దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఏ మానవుడైనా మన బాధను తీర్చగలుగుతారా? ఏ ఒక్కరైనా మన హృదయంలో నిజమైన ఆనందాన్ని నింపగలుగుతారా? ఈనాడు ప్రభుత్వాలు ఎన్నో పథకాలను, ఎన్నో అవకాశాలను, ఎన్నో మంచి పనులను చేస్తుంది. కానీ దీనులుగానే దుఃఖంతో జీవిస్తున్నారు. అవే బాధలు, అదే కీడు, అదే దుఃఖము, అదే లేమిడి. మన స్థితిగతులలో మాత్రం మార్పు రావడం లేదు. ఈనాడు మన దీనస్థితిని చూచి, మన దరిద్రతను బట్టి, మన బాధలను బట్టి మనల్ని లెక్క చేయడం లేదండి. తక్కువగా చూస్తున్నారు. అనేకమైన నిందలు మనపై వేస్తున్నారు. వారి నోటి మాటల చేత కలిగే నొప్పిని బట్టి ఎంతో దుఃఖపడుతున్నాము కదా. మనం దినదినము ఎంతో కృంగిపోయే వారిమిగా ఉంటున్నాము. ఈనాడు మనల్ని బాధ పెట్టేవారు బహుబలవంతులుగా మనకు కనిపిస్తున్నారు. వారిని ఏమీ చెయ్యలేని వారిమిగా ఉంటున్నాము. వారిని చూసి భయపడే వారిమిగా ఉంటున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుడు దీనులను ఉన్నత స్థలములలో నుంచుతాడు. దుఃఖపడు వారందరినీ క్షేమమునకు లేవనెత్తుతాడండి. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి, వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను, దీనులను, దిక్కులేని వారిని, కృంగిన వారిని రక్షించుతాడు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన మనల్ని తప్పించుతాడు. ప్రియులారా, యోబు గారికి ఎంతో ఆస్తి ఉంది. పనివారు, పశువులు ఉన్నప్పటికీ ఒకానొక దినాన సమస్తమును కోల్పోయాడు. దిక్కులేని వానిగా, దీనునిగా, దరిద్రునిగా మారినాడు. తన సొంత వారి నుండి, స్నేహితుల నుండి, బంధువుల నుండి, ఇరుగు పొరుగు వారి నుండి ఎన్నో నిందలను, అవమానాలను భరించినాడండి. అనేకుల నోటి మాటల వలన కలిగే నొప్పిని ఎంతగానో సహించినాడు. ఎప్పుడైతే యోబు పరిస్థితిని చూచి తను బాధపడకుండా, తన్ను తాను నిందించుకోకుండా, ఇతరులను ఒక్క మాట కూడా అనకుండా, తన స్థితిని బట్టి దేవునిని ప్రశ్నించకుండా యోబు నోటి ద్వారా దేవునిని స్తుతించినాడో అప్పుడే దేవుడు యోబుకు గొప్ప సహాయాన్ని అందించినాడు. తన్ను తాను దేవుని యొద్ద తగ్గించుకున్నాడు, దేవునిని హెచ్చించినాడు. కాబట్టే దేవుడు యోబును మరలా హెచ్చించినాడు, ఆశీర్వదించాడు, ఉన్నత స్థలంలో ఉంచాడు. కోల్పోయిన దానికంటే రెండంతలుగా మరలా దీవించాడు దేవుడు. యోబు కోల్పోయిన క్షేమస్థితిని మరలా తనకు దయచేశాడు. కృంగిపోయి బూడిదలో కూర్చుని దుఃఖపడుతున్న యోబును దేవుడు మరలా లేవనెత్తినాడు. ప్రియులారా, ఈ విధమైన కార్యాలను మనుషులు ఎవరైనా చేయగలుగుతారా? యోబుకు మరలా ఎవరైనా సంతోషాన్నిచ్చారా? చూశాము గదా, సొంత భార్యే యోబును చచ్చిపో అన్నది. తన స్నేహితులే నువ్వేదో పాపం చేశావు, అందుకే నీకింత నష్టం కలిగిందని ఇలా ప్రతి ఒక్కరూ వారి నోటికి వచ్చిన మాటలు యోబును అన్నారు. ఏ ఒక్కరూ అయ్యో పాపం అనలేదండి. కేవలం సర్వసృష్టిని సృష్టించిన దేవుడే యోబును ఓదార్చినాడు, యోబును ఆదరించినాడు, ఎంతో గొప్పగా ఆశీర్వదించినాడు. కోల్పోయిన సంతోషాన్ని మరలా అనుగ్రహించినాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా ఈనాడు ఎంతో కృంగిపోయిన పరిస్థితుల మధ్య జీవిస్తున్నావేమో.
ఇక నీకు ఉద్యోగం రాదా? ఇక నీకు పిల్లలు పుట్టరులే, నీకిక వివాహం జరగదులే, నీకు ఆస్తులు లేవు, నా అన్నవారే లేరు, ఇక నీ బ్రతికింతే, ఇక నీ భర్త నీ కుమారుడు మారరు, నీ కుటుంబ పరిస్థితులు మారవులే, ఇక నువ్వు బాగా చదవవులే, విశ్వాసంలో స్థిరంగా ఉండవు, ఆత్మీయంగా మీరు ఎదగలేరులే, ఇక మీ ప్రయాసం వ్యర్థం, నీ ప్రయత్నాలన్నీ ఆపు. ప్రియులారా, ఇలా అనేకులు మనల్ని చూసి హేళనగా తక్కువగా మాట్లాడుతుంటే ఆ మాటలు భరించలేక ఎంతగానో దుఃఖించే పరిస్థితుల మధ్య మనమున్నాం కదా. ఇక నాకు సహాయం చేసేవారెవరు, నా స్థితిని నా బ్రతుకును మార్చేవారెవరు అని బాధపడుతున్నావా? ప్రియ విశ్వాసి, నిన్ను ఎందరు దుఃఖానికి గురిచేసినా నిన్ను సృష్టించిన నీ తండ్రి నీకు తోడుగా ఉంటాడు. నీకోసం రక్తం కార్చి మరణాన్ని అనుభవించిన నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నిత్యము తన అరచేతుల మీద నిన్ను చిక్కుకున్నాడు. నీ దీనస్థితిని తప్పకుండా మారుస్తాడు. నీకు గొప్ప ఆనందాన్నిస్తాడు. మరలా నీ క్షేమస్థితిని నీకు దయచేస్తాడు. ఉన్నత స్థలముల మీద నిన్నుంచుతాడండి ఆ దేవుడు. అప్పటి వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు ధరించుకొని ప్రార్థిస్తూనే ఉండు, మొరపెడుతూనే ఉండు. దేవాది దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి, మంచి శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, దీనులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. దరిద్రులమైన మమ్ములను, దిక్కులేని వారమైన మమ్ములను కనికరించినారు దేవా. అయ్యా, మమ్మును ఆశీర్వదించాలని, హెచ్చించాలని, ఉన్నత స్థలముల మీద మమ్మును నిలవబెట్టాలని, మాకు గొప్ప ఆనందాన్ని అనుగ్రహించాలని కోరిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, నీ బిడ్డలమైన మేమంతా రకరకాల పరిస్థితులను బట్టి ఎంతగానో దుఃఖించే వారిమిగా ఉంటున్నాము దేవా. కష్టాలను, బాధలను, శ్రమలను తట్టుకోలేని స్థితిలో ఉంటున్నాము తండ్రి. అనేకుల నుండి నిందలను, అవమానాలను భరిస్తున్నాము దేవా. దయచేసి వీటన్నిటి విషయమై మీ మీదనే ఆధారపడుచున్నాము తండ్రి. మీకే మొరపెడుతున్నాము దేవా. దయచేసి మమ్మునందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆనాడు దేవా, యోబు భక్తుని మీరు జ్ఞాపకం చేసుకొని తన పట్ల మీరు గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చారు దేవా. కోల్పోయిన క్షేమస్థితిని మరలా తనకు అనుగ్రహించినారు దేవా. ఈనాడు ప్రవ్వా, మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మేము కూడా వేటినైతే కోల్పోతూ వచ్చామో సమస్తమును మరలా మా ఎడలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జాలిగల దేవుడో తండ్రి, కృప కలిగిన దేవుడో ప్రవ్వా, మీకు అసాధ్యమైన కార్యమంటూ ఈ లోకంలో ఏదీ లేదు ప్రవ్వా. దయచేసి మీ గొప్ప సహాయం కొరకు విశ్వాసంతో ఎదురుచూస్తుండగా మీరే మా పట్ల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి. ప్రియులు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. వారి కుటుంబాలలో మీరే ఈ దినమున ఉన్నతమైన కార్యములను జరిగించండి దేవా. వారి కోరికలను, హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపవాది నుండి, దుష్టు నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డలకు కావలసిన భద్రత, క్షేమాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఉద్యోగం కొరకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా మీరే వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి. అధికారులకు బిడ్డల ఎడల దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి.
వారి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిలో ఉన్న టెన్షను, ఆందోళన, కలవరాన్ని సంపూర్ణంగా దూరపరచండి దేవా. అయ్యా, నీ బిడ్డలకు చక్కటి ఉత్తీర్ణతను, మంచి ర్యాంకును అనుగ్రహించండి దేవా. వారు రాసే ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యేలాగున మీరే వారి పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి గవర్నమెంట్ జాబులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రకరకాల కోచింగులు తీసుకుంటూ రకరకాల పరీక్షలు రాస్తూ ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలందరినీ ఈ సమయాన్ని కనికరించండి. వారి కష్టాన్ని, వారి ప్రయాసాన్ని మీరు దీవించండి. మీరే వారి ఎడల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా చక్కగా జరిగేలాగున సహాయం చేయండి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు, కలహాలు, పంతాలు, పట్టింపులు, కక్షలు, విభేదాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. మీ యందు భయం, భక్తి కలిగి మీ సేవలో వర్ధిల్లేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రుల మాటకు లోబడే హృదయాన్ని ఇవ్వండి దేవా. ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు ఆనందించే బిడ్డలుగా సిద్ధపరచండి. అయ్యా, ప్రతి కుటుంబము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, సంతానం లేక బాధపడుతున్న ప్రతి భార్యను, భర్తను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చండి దేవా. బిడ్డలకు చక్కటి కుమారులను, కుమార్తెలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సొంత గృహాలు కలిగి ఉండాలని బిడ్డలు ఎంతగానో ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలు మీ సొంత సమయంలో శ్రేష్టమైన గృహాలను పొందుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క కన్స్ట్రక్షన్ అంతట్లో తోడయ్యుండి సహాయం చేయండి. పని వారికి కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం దయచేయండి. అయ్యా, బిడ్డల ప్రయాసాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే వ్యాపారాలు చేసుకునే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నష్టాల పాలవ్వకుండా వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. అభివృద్ధి పరచమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ఉద్యోగంలో తోడుగా ఉండి సహాయం చేయండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం బిడ్డలు ఆశతో ఎదురు చూస్తుండగా వారి ప్రతి ఆశను మీరు తీర్చండి దేవా. బిడ్డల పట్ల అధికారులకు దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేయండి. ఈనాడు దేవా, మీ పరిచర్య చేసే బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి. వారి కుటుంబాలను వర్ధిల్ల చేయండి. కుటుంబంలో ఉండే అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డల పట్ల ఉన్నతమైన కార్యములను జరిగించమని, వారి సేవా పరిచర్య అంతటిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి ఎంతగానో బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారి పట్ల న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, శ్రమ సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి. బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వదించండి, కాపాడండి దేవా. మంచి ఆరోగ్యం వారికి అనుగ్రహించండి.
ఎదుగుదలలో తోడయ్యండి, సహాయం చేయండి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా సిద్ధపరచండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. ఈనాడు దేవా పరిచర్య చేస్తే వృద్ధ సేవకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. ఈ నూతన సంవత్సరంలో మీరే మా పట్ల ఉన్నతమైన కార్యములను జరిగించండి దేవా. నూతన మేలుల చేత మమ్మను తృప్తిపరచండి దేవా. నూతన హృదయాన్ని, నూతన బ్రతుకును మాకు అనుగ్రహించండి దేవా. నూతనమైన కార్యములు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు నమ్మదగిన దేవుడవు తండ్రి. నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు చేసే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.